same tactic that Israel is used to draw us into the disastrous Iraq war that cost our nation the lives of thousands of our best men and women. We cannot make this mistake again అంటూ కూడా కాస్త స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాడు ఆ పేరాలో. చాలా ఘాటైన పదాలే. ట్రంప్ని ఇంత ఘాటుగా ఇంత ఘాటుగా విమర్శించిన వాళ్ళు దట్ టు కన్ఫైన్ టు సబ్జెక్ట్ అంటే ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. మీ అడ్మినిస్ట్రేషన్ కొత్తలో హై ర్యాంకింగ్ ఇజ్రాయిల్ అఫీషియల్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఈ అమెరికా మీడియాలో ఇక మీకు ఆ లైన్ అర్థమవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ మెంబర్స్ ఆఫ్ ద అమెరికన్ మీడియా డిప్లాయిడ్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని వీళ్ళంతా కూడా కలగలిపి కూడగట్టి మీ మీద వదిలే ప్రయత్నం చేశారు. మీ అమెరికా ఫస్ట్ అనే దాని మీద పూర్తిగా తుంగలోకి తొక్కేలాగా అర్థం వచ్చేలా అని చెప్పుకొచ్చాడు. ప్రో వార్ సెంటిమెంట్ని ఎంకరేజ్ చేసేలాగా వీళ్ళు ప్రవర్తించారు. అండ్ ఛాంబర్లో దాంతోపాటు ఇదే అక్కడ బాగా ఎక్కువ అంటే ప్రతిబింబించింది కూడా. అండ్ అంటూని దిస్ వాజ్ అ లై. ఏమని? ఒక యుద్ధం చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలిగాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ లైన్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాట్ యూ షుడ్ స్ట్రైక్ నౌ, దేర్ వాజ్ ఎ క్లియర్ పాత్ టు ఎ స్విఫ్ట్ విక్టరీ. మీరు స్ట్రైక్ చేస్తే మీరు విజయం సాధించగలరు క్లియర్ అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారని చెప్పి. సో అలా అని చెప్తూ ఇంకా లాభం లేదు, మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే కనుక పరిస్థితి ఇంకా దిగజారుతుంది, అమెరికా ఇంకా రోజు రోజుకి పడిపోతుందని చెప్పి ఏకంగా ఆ దేశానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆయన చెప్పుకోవచ్చుడంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎస్ ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 14 రోజులు గడుస్తుంటే దీనిపై అనేక సర్వేలు అనేక రకాలైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. 56% అమెరికన్లు ఇరాన్ సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారు. 75%, సుమారు 74 నుంచి 75% మంది గ్రౌండ్ ఫోర్స్ని దించడం, అసలు ఇరాన్కు తమ దేశ సైనికులు పంపకూడదని చెప్పి భావిస్తున్నారు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పి సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈ డీటెయిల్గా మాట్లాడుకుంటే 56% మంది అమెరికన్లు ఇరాన్ సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారు. 74% మంది అమెరికా సైనికులను నేరుగా ఇరాన్ గడ్డపైకి పంపడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్లే అంటే వాళ్ళ పార్టీలోని, డెమోక్రాట్లు కూడా కాదు, ఏకంగా డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన సొంత పార్టీ రిపబ్లికన్లోనే 85% మంది యుద్ధానికి మద్దతిస్తూ ఉన్న సందర్భం. డెమోక్రాట్లలో 89% మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే పూర్తి మద్దతు కూడా లేదు ఆయన పార్టీలో. ఇక ఆర్థిక విధానాలు, ధరల పెరుగుదల, 70% మంది ప్రజలు ట్రంప్ విధానాల వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని చెప్పి భావిస్తున్నారు. 72% మంది ఓటర్లు ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పి సర్వేలో చెబుతున్నమాట. పోనీ మాగా వర్సెస్ నాన్ మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అంటే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కు గట్టి పట్టు ఉన్నప్పటికీ చిన్నపాటి చిలి కనిపిస్తోంది. ఎందుకంటారా? మాగా రిపబ్లికన్లు ఎంతమంది సపోర్ట్గా ఉన్నారు తెలుసా? వీళ్ళు అంటే మాగా రిపబ్లికన్లు ట్రంప్కు 98% అప్రూవల్ ఉంది. కానీ నాన్ మాగా రిపబ్లికన్ మాత్రం వీళ్ళు అప్రూవల్ రేట్ గురించి మాట్లాడుకుంటే కేవలం 63% మాత్రమే కనిపిస్తోంది. అంటే రిపబ్లికన్ పార్టీలో కూడా చీలికి వచ్చేసింది ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు. పోనీ నేనంటున్న మాట కాదు ఇది, ఏదో సొంత కవిత్వమో లేకపోతే కుక్డ్ స్టోరీ అనుకోవచ్చు కాక మీరు. ఈ డేటా అంతా జస్ట్ గూగుల్ ఇట్, యుల్ గెట్ ఇట్. దాంతోపాటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నవంబర్లో మధ్యంతర ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, రిపబ్లికన్ పార్టీకి నష్టం కలిగించవచ్చని చెప్పి విశ్లేషకులు చెప్తున్న మాట. ప్రజాస్వామ్యంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా వీడమ్ అని చెప్పి ఒక నివేదిక అమెరికాను లిబరల్ డెమోక్రసీ స్థాయి నుంచి తగ్గించడం ట్రంప్ వ్యతిరేకులకు ఆయుధంగా మారిందనేది వినిపిస్తున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఇంకా పెరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గటం లేదు. ఒకవేళ ఇదే కనుక గట్టిగా పెడితే బహుశా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం అని చెప్పి ఇజ్రాయెల్ అలాగే అమెరికా మీడియాకు సంబంధించి ఆయన క్వశ్చన్ చేశారు. అసలు నీకు బుర్ర పని చేస్తోందా? నీకు ఫస్ట్ టర్మ్లో నువ్వు చేసిన పని ఏంటి, సెకండ్ టర్మ్లో చేస్తోందేంటి? లాబింగ్. ఎస్, ఈ లాబీ గురించి మాట్లాడాలి. మనకి అంటే భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంటే ఇటు పాకిస్తాన్ వత్తాసు తీసుకొని ట్రంప్ మాట్లాడడానికి వెనటకాల కూడా గట్టిగా పనిచేస్తుంది లాబింగ్.
లాబీలకు డబ్బులు పడేసిన తర్వాత వాళ్ళు చేసే పనులవి. ఒక దేశాధ్యక్షుడు లాబీయింగ్తో పని నడిపించుకుంటాడా? తన దేశం గురించి చూసుకోడా? ఇది కదా మాట్లాడుకోవాల్సిన అంశం. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే రియల్ క్లియర్ పాలిటిక్స్ గురించి అనే సంస్థ అప్రూవల్ రేట్ ఎంత ఇచ్చిందో తెలుసా? 42% అప్రూవల్ రేట్ ఇచ్చింది ట్రంప్కి. 54% మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చింది. పోనీ 43 అనుకున్నాం అప్రూవల్ రేటు. ఇక్కడ వ్యతిరేకత దాదాపుగా 54 అలా ఉంది. అంటే 42-54 అనుకుందాం. సిల్వర్ బులెటిన్ అనే సంస్థ ఈ మధ్యకాలంలో చేసిన ఇవన్నీ కూడా 41% ఇస్తే అప్రూవల్, డిసప్రూవల్ 55% ఉంది. ఎకనామిక్స్ ఆర్ యూగావ్ అంటూ ఉంటారు. అక్కడ 40% అప్రూవల్ రేట్ ఉంటే ట్రంప్కి 56% డిసప్రూవ్ ఉంది. అండ్ దిగ్గజ వార్తా సంస్థ, ప్రపంచ వార్తా సంస్థ ఒకటి తను సొంతంగా నిర్వహించిన సర్వేలో 38% ట్రంప్కి అప్రూవల్ రేట్ ఉంటే 59% రిజెక్షన్ ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, గణాంకాలు చెప్తున్న మాట. ఇఫ్ యూ థింక్ దట్ బహుశా సచిన్ ఎక్కడ ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకుంటే కనుక మీకు జస్ట్ గూగుల్ ఇట్. ట్రంప్ పతనం ప్రారంభమైందంటే కనుక అర్థం చేసుకోండి. ఎవరి వరకు ఎందుకు, మన వాళ్ళే. ఆల్రెడీ సురేష్ కామెంట్ చేశారు. లెట్ మీ రీటరేట్ దట్. అమెరికా స్టార్టెడ్ వార్ అగేన్స్ట్ ఇరాన్ అన్నెసెసరీలీ. ద డెమోక్రసీ హ్యాస్ టు డిసైడ్ బై ఇరాన్ పీపుల్, నాట్ అదర్స్ టు డిస్టర్బ్ దేర్ ఫ్రీడమ్ ఆర్ ఇంటిగ్రిటీ. బట్ ద వరల్డ్ మైట్ అగ్రీ విత్ యూ, మోస్ట్ ఆఫ్ దెమ్. సురేష్ గారు కరెక్టే. ఇరాన్ చేసిన తప్పే, ఇరాన్ రెజ్యూమ్ చేసిన తప్పు. ఇరాన్ తప్పంటే ఎట్టా? ఆ దేశం తప్పెట్టా చేస్తుంది? ఆ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, లేకపోతే ఆ దేశంలో ఉన్న సో కాల్డ్ రాజ్యాలు, అధికారులు, రాజులో వీళ్ళు కదా తప్పు చేసేది. ఆ దేశాన్ని నిందించాల్సిన అవసరం ఏంటి? ఇరాన్ విషయంలో కూడా అంతే. అక్కడ పాలకులు చేస్తున్న తప్పుకి ప్రజలను ఎందుకు నిందించడం? అక్కడ పాలకులు తప్పు చేస్తే మార్చు, సెట్ చేయి, లేకపోతే కామ్గా కూర్చో. మళ్ళీ బ్యాక్ టు డెమోగ్రఫిక్స్ గురించి మాట్లాడుకుంటే ట్రంప్ పట్ల మద్దతు వివిధ వర్గాల్లో ఒక్కొక్క విధంగా ఒక్కొక్కలా ఉంది. పురుషుల్లో 48% మంది మద్దతు ఇస్తూ ఉంటే మహిళల్లో కేవలం 28-31% మంది మద్దతు తెలుపుతున్నారు. రిపబ్లికన్లలో 83-88% మంది మద్దతు ఉంటే డెమోక్రాట్ల కేవలం 3-7%. అఫ్కోర్స్ ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఆ మాత్రం రావడం అంటే గొప్పే. కానీ ఇండిపెండెన్స్ వీరుడు మాత్రం ట్రంప్ అప్రూవల్ రేట్ గణనీయంగా హార్డ్లీ 28-30% ఉంది, 34%. అండ్ రిపబ్లిక్ పార్టీకి సంబంధించి హిస్పానిక్ ఓటర్ల కింద మాట్లాడుకుంటారు. ట్రంప్కి ఏకంగా 89% బలమైన మద్దతు లభిస్తోంది. అయితే ఇరాన్ యుద్ధం, ఆపరేషన్ రోలింగ్ లైన్ కారణంగా 53% మంది ప్రజలు సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారు. 74% మంది అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ని ఇరాన్లోకి పంపడానికి వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అండ్ రీసెంట్గా దీనికి బలం చేకూర్చేలాగా అమెరికాకు సంబంధించిన కీలకమైన పొజిషన్లో ఉన్న జోసెఫ్ కెంట్, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్, ఆయన రిజిగ్నేషన్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా మన కాలమాన ప్రకారం 7 గంటల ప్రాంతంలో ఆయన ట్వీట్ చేసి ఇప్పటికీ దాదాపుగా 60 లక్షలకు పైగా, అటు ఇటుగా 70 లక్షల మంది ఆ ట్వీట్ని చూసారంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రపంచ లోతులోకి అంశం వెళ్ళిపోయింది అనేది. ఇప్పటికైనా ట్రంప్ తన వ్యూహాన్ని మారుస్తాడా, లేకపోతే ఇంకా యుద్ధానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడా? ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఆ విజువల్స్ చూడండి. అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భయపడిపోతున్నాడు ట్రంప్. అందుకే ఒకరోజు అన్నాడు కదా, ఏమో